హలో అండి, వెల్కమ్ టు చిన్ని చిక్కీ రెసిపీస్. ఇవాళ మనం పచ్చిమిర్చితో సొరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడయ్యాక అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 స్పూన్ ఆవాలు వేయండి అండ్ 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. అందులోనే 1 స్పూన్ శనగపప్పు వేయండి. శనగపప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కర్రీలో. కాస్త ఎక్కువ వేసుకున్న నో ప్రాబ్లం. 2 ఎండుమిర్చి చీలికలు వేయండి. అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, కాస్త కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతేనే మనకి కర్రీ టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మిక్స్ చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై అయ్యాయి కదా, అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసి ఈ ముక్కలు త్వరగా మగ్గడానికి మనం 1 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఈ స్టేజ్లో సాల్ట్ వేయడం వల్ల ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మనం సాల్ట్లో ముక్కల్ని కాసేపు మగ్గనిద్దామండి. లిడ్ క్లోజ్ చేసి కాసేపు మగ్గనిద్దాం. ఇది మగ్గేలోపు మనం పచ్చిమిర్చి కారం తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా అయింది. ఇప్పుడు ముక్కలు మగ్గాయి కదా, ఈ మగ్గిన ముక్కల్లో మనం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా బాగా ఈ విధంగా మిక్స్ చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. పచ్చిమిర్చితో చేస్తున్నాం కదా. ఇప్పుడు ముక్కల్ని కాసేపు మగ్గనియాలి. కాస్త మగ్గాక ఒక టమాటో వేసి బాగా మిక్స్ చేయాలండి. టమాటా వేసాం కదా, టమాటా కూడా మగ్గే వరకు క్యాప్ క్లోజ్ చేసి కాసేపు మగ్గనిద్దాం. చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మనకి స్పైస్ కానీ సాల్ట్ కానీ ఎక్కువైనప్పుడు మనకి ఒక మంచి టిప్ ఉందండి. అరచెక్క నిమ్మరసం పిండితే మనకి కారం ఎక్కువైనా సాల్ట్ ఎక్కువైనా తగ్గిపోతుండే అండ్ టేస్ట్ మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నిమ్మరసం వేయడం వల్ల అరచెక్క చాలండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్. మనకి కారం ఏ కర్రీలో అయినా సరే కారం కానీ సాల్ట్ కానీ ఎక్కువైనప్పుడు వేసుకోవాలి. అంతే అండి, రుచికరమైన సొరకాయ కర్రీ రెడీ. కొత్తిమీర కూడా వేసాం కదా.